ఎల్లుండి మేడిగడ్డకు పోతాం, కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం. కేటీఆర్ ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలు పంపు హౌజులు రిజర్వాయర్లను పరిశీలిస్తాం. కాళేశ్వరం కామధేనువు, దాంతోనే ఆకలి కేక. తెలంగాణ అన్నం గిన్నెగా మారింది. మేడిగడ్డకు చిన్న డ్యామేజ్ అయిందంతే. కాపర్ డ్యామ్ కట్టి 2 నెలల్లో రిపేర్లు చేయొచ్చు. బ్యారేజీ కొట్టుకపోయేలా ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపణ. కేటీఆర్ చెప్పింది 100కు 100% నిజం. ఎట్లనో నేనే ఇప్పుడే చూపెడతా. ఇది నేను చెప్తున్న గొప్ప కాదు, ఏదో కేటీఆర్ నాకు ప్రేమ, కేసీఆర్ నాకు ప్రేమ, అది కానే కాదు. కేసీఆర్ ప్రభుత్వం సమయం ఒడిచిపోయింది, అయిపోయింది. అల్లేమన్నా తప్పులు జరిగితే దాన్ని సరిచేయాలి. కానీ గొప్పదన్న ప్రాజెక్ట్నే వీళ్ళు చెత్తదని చూపించే ప్రయత్నం చేస్తాను. దేశం ముంగట కాళేశ్వరం పరువు తీస్తూనే రాష్ట్ర పరువు తీసే ప్రయత్నం చేస్తాంది ఇప్పుడు ప్రభుత్వం. చూపెడతా చూడు కాళేశ్వరం ఎంత మంచిదని. ఆ రోజు పెద్ద పెద్ద బడా నాయకులు బొగిడిలో అయితే ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పదని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది కేంద్రంలోని పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఓకే అన్నారు దీన్ని. ఇగో హైదరాబాద్ సిటీ కాళేశ్వరం బాగుంది, దాని ఫలితాలకు సమయం పడుతుంది. అవినీతి లేకుండా నదుల అనుసంధానం. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. ఈ రాజేంద్ర సింగ్ ఆయన పవన్ కళ్యాణ్ తో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్. ఎవరైనా కాళేశ్వరం ప్రాజెక్ట్ బాగుందని రామన్ మెగాసే అవార్డు గ్రహీత. రామన్ మెగాసే అవార్డు గ్రహీత, చాలా గొప్ప అవార్డు అది. అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ కితాబ్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ ఫలితాలు రావాలంటే కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కోయినా హైడ్రో పవర్ నీటి వినియోగం, పశ్చిమ కనుమల్లో వర్షపు నీటిని కృష్ణా బేసిస్ కు మళ్లించడం అనే అంశంపై విశ్వేశ్వరాయ భవన్ లో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో 72% భూగర్భ జలాలు అడుగంటిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అంతర్రాష్ట్ర నదులపై దృష్టి సారిస్తే ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయన్నారు. తక్కువ నీటితో పండించే పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. వాటర్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న అంత గొప్ప మనిషి కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్తుంటే ఈ మన గుంపు మేస్త్రి గారు మన రాష్ట్రం పరువు తీస్తూ మన రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. మేడిగడ్డ దగ్గరికి పోవారే కేటీఆర్ గారు, అక్కడ వీళ్ళు చేస్తున్న భాగోతాన్ని మొత్తం యావత్తు మీడియా ద్వారా ఈ తెలంగాణ సమాజానికి తెలియజేయాలి. ఇన్ని రోజులు మీరు వాళ్ళు ఎంత దుమ్మెత్తిపోసినా, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా మీరు గిట్లనే నోరు మూసుకొని ఉన్నారు కాబట్టే వాళ్ళ ఆటలు ఇంకా కొనసాగుతున్నాయి. మీ ప్రభుత్వం దిగిపోయి ఇక 4 నెలలు కావాల్సి వస్తుంది. 4 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా మీ మీదనే దుమ్మెత్తిపోస్తాను. కాబట్టి ఈ మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది, మేడిగడ్డ నుండి ఏ పొలాలకు ఎంత నీరు ఇవ్వాలని మీరు చూసిండ్లు, అసలు మేడిగడ్డలో ఏం జరిగింది, మంచి జరిగిందా చెడు జరిగిందా, ఇది ప్రజలకు కళ్ళకు గచ్చినట్టు చూపించే ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రోగ్రామ్ ఎంచుకున్నారు వీళ్ళు, చాలా మంచి ప్రోగ్రామ్ ఎంచుకున్నారు. లోక్సభ ఎన్నికల ముందు వీళ్ళు మేడిగడ్డతోటే ఎక్కువ సీట్లు కొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. ఆ కుట్రన ఆదిలోనే మీరు అంతం చేయకపోతే మళ్ళా మోసపోతారు, మళ్ళా దెబ్బతింటారు బీఆర్ఎస్ పార్టీ. ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా నేను చెప్తున్నా, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండండి, అబద్ధాలు ప్రచారం చేయకండి, ఉన్న వాస్తవాలను ప్రచారం చేయండి. 3 నెలలకు ముందెట్లుండే తెలంగాణ, 3 నెలల తర్వాత ఎట్లుండే తెలంగాణ, ఇదే చెప్పండి మీరు నిత్యం. ఇక ఇది పక్కన పెడితే